ప్రతిమ ఏంటి మీకు? గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం మా ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు యుఎస్ఏలోని. అమ్మాయి ఏమో డాక్టర్ J1 మీద వెళ్ళింది, అక్కడ వాళ్ళే H1B ఇచ్చారు. షీ గెట్ టు టేక్ అ ప్రెసిడెన్సీ. ఇప్పుడు మరి ఇండియాకి తను వస్తే కనుక ఆ స్టాంపింగ్ కి ఎక్కువ రోజులు పడుతుందని చెప్పి అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. సో డూ యూ థింక్ అడ్వైజ్ హర్ టు వెయిట్ టిల్ థింగ్స్ సబ్సైడ్ అండ్ తను ఇక్కడికి వస్తే మంచిదా, లేకపోతే పర్వాలేదు డాక్టర్లకి పర్వాలేదు H1B ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి స్టాంపింగ్ వేసుకుని వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయంటారా? అది ఫస్ట్ అండి. మా అబ్బాయిది ఏంటంటే వాడు ఇంజనీరింగ్, వాడు అక్కడ ఫుల్ టైం జాబ్ లో ఉన్నా కూడా వాడికి ఏమైందంటే H1B పికప్ అవ్వలేదు. సో వాట్ హీ డిడ్ CPT. ఇప్పుడు 2వ MS కూడా చేస్తున్నాడు వాడు. అది కూడా ఇప్పుడు అయిపోవస్తుంది జూన్ లో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ H1B లాటరీ సిస్టమ్ ఉంది. సో ఇన్ దిస్ కేస్ వాట్ యు అడ్వైజ్ ఫర్ మై సన్ అండ్ ఫర్ మై డాటర్? షూర్ అండి. శ్రీశైలం గారు, ఇక్కడ వారు 2 క్వశ్చన్లు అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, అది ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్ మనము H1B లాటరీ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడచ్చు. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది, అది ఎంత పాసిబిలిటీస్ ఉంటే వాళ్ళ పిల్లలు లాంటి వారికి సెలెక్ట్ అవ్వడానికి అవన్నీ చెప్పొచ్చు మనము. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి విషయానికి వచ్చేపాటికి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది అదేనండి. వారి డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ అట్ ప్రెసెంట్ ఇక్కడ H1B వీసా స్టాంపింగ్స్ అయితే అవ్వడం లేదు, తనకి వీసా అపాయింట్మెంట్స్ లేవు. అన్లెస్ షీ వర్క్స్ in a position in India in the US as a doctor where it is of a significant importance to the national's interest, America interest unte ఆ ఎక్సెప్షన్కి క్వాలిఫై అయితే, తర్వాత ఎమర్జెన్సీ అపాయింట్మెంట్కి క్వాలిఫై అయితే ఏమన్నా తనకి అపాయింట్మెంట్ దొరకచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు తనకి. కాబట్టి తను డాక్టర్గా అక్కడ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు, రెసిడెన్సీ వస్తున్నప్పుడు ఐ వుడ్ అడ్వైజ్ టు కంటిన్యూ దట్ అండి. ఇండియాకి తర్వాత ఎప్పుడైనా రావచ్చు, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు, రోజు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు, పాపని చూడొచ్చు, పాప మిమ్మల్ని చూడొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే పాపను అక్కడ ఉండి ఫస్ట్ let her do what she needs to achieve, because she has a bright future, she's a doctor and she's going to have a residency, and then so let her continue what she's doing. And if it comes to your son has to go through the H1B lottery system process and everything. Yes, as usual. Yeah, as usual. Yes. But ippudu I'm going to explain the process and year koddi process marindi compared with previous years. Kani ఇయర్ కొద్దిగా వాళ్ళ అబ్బాయి పరిస్థితి కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చు కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. ఎందుకు పాజిటివ్ ఉండొచ్చు అంటే 100K ఫీ మూలకంగా పాజిటివ్ ఉండొచ్చు. 100K ఫీ మూలకంగా చాలామంది ఇండియా నుంచి కానీ అబ్రాడ్ నుంచి కానీ ఉన్న వాళ్ళకి H1B స్పాన్సర్ చేయకపోవచ్చు పెద్ద కంపెనీస్ అన్ని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. లాస్ట్ ఇయర్ H1B క్యాప్ కేసెస్ 85,000 కేసులు ఉంటే 80,000 కేసులో 47,000 పెద్ద కంపెనీలే తీసుకున్నాయి వాడి. అంటే వాళ్ళు కొన్ని వేల పిటిషన్లు వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ లాస్ట్ ఇయర్ 8,500 H1B పిటిషన్లు వేసింది క్యాప్లో. అట్లా పెద్ద కంపెనీస్ చాలా తీసుకున్నాయి. అంటే చాలా మంది అబ్రాడ్ నుంచి ఈ పెద్ద కంపెనీస్ H1B ఫైల్ చేసి వాళ్ళని దేశానికి తీసుకొచ్చినాయి. అలాంటిది ఈసారి ఆ పెద్ద కంపెనీలన్నీ ఈ బయట వాళ్ళని తీసుకురావాలంటే 100,000 పే చేయాలి. కాబట్టి అన్ని H1Bలు ఫైల్ చేయకపోవచ్చు. ఈసారి నెంబర్లు చాలా తగ్గచ్చు, సిగ్నిఫికెంట్గా తగ్గచ్చు. ఆ నెంబర్ సిగ్నిఫికెంట్గా తగ్గచ్చు. కాబట్టి జనాలకి ఎవరైతే రిజిస్ట్రేషన్లో ఇప్పుడు లాటరీలో వెళ్తున్నారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈసారి కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఈసారి లాటరీ నాట్ జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమే కాకుండా ఈ ఇయర్ వెయిటెడ్ సెలెక్షన్ ప్రాసెస్ కింద కొత్త పాలసీ పెట్టారు. అంటే ఏంటి అంటే ఒక ఎంప్లాయీకి బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఏ లెవెల్ వేజెస్ పే చేయాలనుకుంటారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దెర్ ఆర్ 4 లెవెల్ ఆఫ్ వేజెస్ ప్రిస్క్రైబ్ చేసింది ఒక్కొక్క పొజిషన్లో. అంటే ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, మిడ్ సీనియర్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్, ఇట్లా 4 లెవెల్స్ వేజెస్ ప్రిస్క్రైబ్ చేసింది. ఆ 4 లెవెల్ వేజెస్లో ఏ లెవెల్లో ఎంప్లాయర్ ఆ ఎంప్లాయీకి వేజెస్ ఆఫర్ చేస్తాడు ఆ పొజిషన్కి, దాన్ని బట్టి అన్ని ఎంట్రీలు లాటరీలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీలో ఒక ఎంట్రీ వెళ్తుంది యూజువల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెవెల్ 4 వేజెస్ ఆఫర్ చేశారనుకోండి ఎంప్లాయర్, 4 ఎంట్రీస్ వెళ్తాయి లాటరీలోకి ఆ క్యాండిడేట్ తరఫున. లెవెల్ 3 ఆఫర్ చేశారనుకోండి 3 ఎంట్రీలు వెళ్తాయి ఆ క్యాండిడేట్ తరఫున. లెవెల్ 2 ఆఫర్ చేశారనుకోండి 2 ఎంట్రీలు వెళ్తాయి. లెవెల్ 1 ఆఫర్ చేశారనుకోండి 1 ఎంట్రీ వెళ్తుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి లాటరీలు సెలెక్ట్ అవ్వడానికి. భాను గారు మనతో పాటు ఇంకో కాలర్ లక్ష్మి హైదరాబాద్ ఉందా? లక్ష్మి చెప్పండి.
హలో, నమస్తే అండి. లక్ష్మి గారు లక్ష్మి అండి నా పేరు. చెప్పండి. ఎస్. మా కోడలికి వ్యాలిడ్ H4 వీసా ఉంది అండి 2027 వరకు. సో తను విజిటింగ్ పర్పస్ కి ఇండియాకి వచ్చిందండి. సో మార్చ్ లో వెళ్ళడానికి తనకి ఏం ప్రాబ్లం ఉంటుందా ఉండదా అండి? వెళ్ళొచ్చండి, తనకి వీసా ఉంది కాబట్టి. మీ అబ్బాయి అక్కడ వ్యాలిడ్ H1B స్టేటస్ మెయింటైన్ చేస్తున్నంత వరకు మీ కోడలు మెయింటైన్ చేస్తున్నంత వరకు మీ కోడలు అమెరికా వెళ్ళగలుగుతుందండి. వ్యాలిడ్ వీసా ఉంది కాబట్టి పాస్పోర్ట్లో. ఎస్. భాను గారు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ H1B కానీ అంటే వీసా హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిపోటేషన్ భయం అనేటటువంటిది కామన్గా, అంటే ట్రంప్ ఇంపాక్ట్ లోపల ఫస్ట్ భయం ఏంటంటే డిపోటేషన్. ప్రతి చిన్న అంశానికి అక్కడ ఉన్నటువంటి వీసా హోల్డర్స్ను డిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది. NTA ఎప్పుడు ఇస్తారు? నోటీస్ టు అపేర్ అనేటటువంటిది ఏ సందర్భంలో ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ NTA ఇస్ నథింగ్ బట్ నోటీస్ టు అపియర్. అది ఎప్పుడు ఇస్తారు అంటే, ఐస్ అంటే ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరినైనా అరెస్ట్ చేసి డీటైన్ చేసిన, లేదా USCIS బై ఇట్ సెల్ఫ్ ఎవరైనా స్టేటస్ మెయింటైన్ చేయలేదు అని డిటర్మిన్ చేసిన, USCIS కెన్ రికమెండ్ దట్ టు ది ఐస్ అండ్ ఇష్యూ ఏ నోటీస్ టు అపియర్. అంటే రిమూవల్ ప్రొసీడింగ్స్లో ప్లేస్ చేయొచ్చు క్యాండిడేట్ని. ఓకే, ఐస్ ఎవరినైనా అరెస్ట్ చేసి డీటైన్ ఎందుకు చేస్తుంది? when ICE determines that individual is not maintaining valid legal status in the US. Yes. Or individual committed something wrong that is actually can make them removable from the country. Yes. For example, ఎవరైనా criminal offense చేశారనుకోండి, like domestic violence, right, which may be a crime involving moral turpitude. Yes. Or some felony robbery or felony fraud or some kind of a theft or DUIs. ఇవాళ DUIs కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కానీ అంత కావడం లేదు. బట్ జనరల్లీ ఇది ఏదైనా ఫెలనియస్ క్రైమ్స్ అయినా, ఎనీ క్రైమ్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్ అయినా, దే కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ద కంట్రీ అనమాట. సో ఈవెన్ దో దేర్ మెయింటైన్ వ్యాలిడ్ స్టేటస్ ఆల్సో, అలాంటి టైంలో అలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళని, బికాస్ వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఉంది కాబట్టి ఐస్ వాళ్ళని డీటైన్ చేసి వాళ్ళకి నోటీస్ టు అపియర్ ఇవ్వచ్చు రిమూవల్ ప్రొసీడింగ్స్లో. రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలంటే నోటీస్ టు అపియర్ మొదట ఇవ్వాలి. ప్రొసీజరల్లీ దే హావ్ టు ఇష్యూ నోటీస్ టు అపియర్ అన్నమాట. భాను గారు, మనతో పాటు స్వామి గౌడ్ రామగుండం నుండి ఉన్నారు. స్వామి గౌడ్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఎస్ సార్, మా బాబు మే నెలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది సార్. గ్రాడ్యుయేషన్ ఉంది, మరి మేము వెళ్ళాలంటే మాకు ఏమైనా అవకాశం ఉంటుంది? ఒక్కసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? మెల్లగా చెప్పమని చెప్పండి. మా బాబు MS అయిపోయింది సార్, గ్రాడ్యుయేషన్ ఉంది, మేలో 15కి ఏమో ఉందన్నారు. పేరెంట్స్ గా మేము వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చండి. మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీకి పేరెంట్స్ చెప్పచ్చు. మీరు అయ్యా, అంటే వీసా అపాయింట్మెంట్ స్లాట్ దొరికితే తీసుకోండి, ప్రయత్నించండి. మీకు వీసా వస్తే మీరు హ్యాపీగా వెళ్ళి గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అయ్యి రావచ్చండి, మీరు ప్రాబ్లం కాదు. ఎస్. భాను గారు, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది ఒకప్పుడు 5 years